వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జనని బాలమణి వాళ్ళ నాన్న సంపాదించినటువంటి 2 ఎకరాల భూమిని గత 2 సంవత్సరాలుగా సాగు చేసుకోవడానికి వెళితే లంబాడి పేరయ్య, లంబాడి బండారి అన్నదమ్ములు వచ్చి జనని బాలమణి రాముపై భూమి సాగు చేసుకోకుండా జనని రాము వారి కుటుంబ సభ్యులపై దాడి చేయడం జరిగిందని, ట్రాక్టర్తో సాగు చేసుకోకుండా వాళ్లపై దాడి చేస్తున్నారని, లంబాడి పండరి వాళ్ల నుండి ప్రాణాపాయం ఉందని జనని బాలమణి వాళ్ల కుటుంబ సభ్యులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుని వారికి భూమి ఇప్పించగలరని జనని రాము తల్లి జనని బాలమణి ఎలాగైనా తమ భూమి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇప్పించగలరని మీడియాతో మాట్లాడారు. నా పేరు బాలమణి, మా బాబు పేరు దుర్గయ్య. మా బాపు కింద సంపాదించిన భూమి నా పొన్న పాస్బుక్ అయింది. దున్నేదానికి పోయినాము. దున్నేదానికి పోతే వచ్చి అలా లంబడి పీరే తమ్ముళ్ళు, అలా భార్య పెండ్లాములు అందరు వచ్చి మమ్మల్ని పుట్టిండ్రు. ఏమన్నారు? ఆ భూమి మాకు ఇప్పించగలరని కోరుతున్నాను. ఆరేపల్లి, నా పేరు జనన్ రాములు, మా తాత పేరు జనన్ దుర్గయ్య. మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఉంది, 509 సర్వే నెంబరు. మేము ఇంతకుముందు దున్నడానికి వెళ్ళినాము. ఇంతకుముందు ఒకసారి వెళ్తే పోలీస్ స్టేషన్ కేసు చేసినాం ఆల్రెడీ ఇంతకుముందు. మళ్ళీ ఈరోజు వెళ్ళినాము. ఈరోజు వెళ్తే మనల్ని లంబాడి పాండరి వాళ్ళ అన్నదమ్ములు వచ్చి భూమి దగ్గర గొడవ చేశారు, వాళ్ళని కొట్టారు. అయితే మేము మీడియాకు తెలుపగలుగుతున్నాం ఏంటంటే మాకు ఏదైనా చేసి మా భూమి మాకు ఇప్పించగలరని కోరుతున్నాము. మా భూమిని మీది కాదు మాది అని ఇది కాదు మాది అంటుండ్రు. దీనికి వాళ్ళు నాయకు చెప్తారు. చెప్పు ఇచ్చినాము అంతకు ముందు గాని మీ అన్న భూమి తీసుకున్నాం, 5-6 సంవత్సరాలు అవుతుంది. తీసుకొని మేము దున్నడానికి వచ్చినప్పుడల్లా మరో కొడతారు. ల్యాండ్ ఏమో మా పేరు మీద ఉంది, పాస్బుక్ ఉంది మాకు. 12/3 ఉంది. మాకు దున్నని ఇస్తలేరు. ఇలా 509 సర్వే నెంబర్ మాదే. ఇది అప్పుడు మా తాతయ్యని ఇచ్చారు. 12/3 మా తాతయ్యని ఇచ్చారు. అప్పుడు ఇచ్చేది ఆయన పేరు, ఆయన ఉన్నాడు నంబర్ పేరు, ఆయన తీసుకుండు, ఆయన వేయించుకొచ్చిండు. అందరు కూడా మీకు కూడా పక్క వాళ్ళ కూడా భూమి అంతా మాది. 2 ఎకరాలు తీసిరు. 509 సర్వే నెంబర్ 12/3. ఇది కిరానాయక్ అని తీసుకున్నాడు. కౌలుకు తీసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు మొత్తం. మేము తినడానికి వచ్చినప్పుడు లొల్లి పెడతారు, కూడా చేస్తారు. మాకు కానిస్తలేదు. దీనికి ఏదన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పండరి, నా పేరు లంబాడి పండరి, సన్నాఫ్ జమ్లా. మా వైపు మీద 2 ఎకరాల భూమి ఉంది. సో అట్లనే మాతో పక్కన అందరి మా నలుగురి, నాతో పాటు ఇంకో నలుగురి ఉన్నాయి. మొత్తం 5 మంది ఉన్నాయి. మేము ఇంకా కొలత పెట్టుకోలేదు. సో కారణం ఏంటంటే మేము 2008 రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు మాకు 4వ విడత కింద ఇచ్చిన భూమి పట్టపాటుతో ఈ డీఫా మాకు ఇచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి మేము దీంట్లోనే అప్పుడు పడుగు పడిన భూమి ఉంది. ఈ లవాణ పట్టం అండి. అప్పటి నుంచి 2008 నుంచి ఇంట్లోనే కబ్జాలో ఉన్నాం. వీళ్ళు ఈ ఆరేపల్లి ఊరు ఒక అమ్మ వచ్చేసి ఇట్లనే పోయిన సంవత్సరం కూడా గొడవ చేసి. ఏం పేరు? అమ్మ పేరు అంతా అమ్మ పేరు అంతా ఐడియా నాకు, ఎందుకంటే మనం రెగ్యులర్ రూల్డే కదా. వాళ్ళు మీ దగ్గర పాలు చేస్తున్నారు, మీరే వాళ్ళ దగ్గర పాలు చేస్తున్నారు. ఎవరి దగ్గర ఒకటి చెప్తా, ఎవరి దగ్గర పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర పాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దానికి చేసుకోనికే మా పిల్లలు మాకు స్టడీస్ పంపించడానికి మాకు ఐడియా లేదు. మేమే చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇది మా భూమి అని నేను ఒకసారి వచ్చింది. వస్తే ఉడక దానికి ఒకటే చెప్పినాం. ఇప్పటికే నేను ఏమంటున్నా అంటే ఇది మాకు ప్రభుత్వం 4వ విడత కింద రాజశేఖర్ పీరియడ్ లో 2008 నుంచి ఇచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి కబ్జాలో ఉన్నాం. మేము ఎటు పోలేదు. దానికి వచ్చేసి ఇప్పుడు ఆమె గొడవ చేస్తున్నది.